మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. చంద్రబాబు గారు నిన్న ఎంత సాహసోపేతంగా పనిచేశారు, వీడియో ప్రొజెక్ట్ చేశాను నేను. అదే సందర్భంలో బాబు గారు ఎంత కష్టపడుతున్నారని అనేక వీడియోలు చేశాం. అదే సందర్భంలో వరదకి సంబంధించి ఒక స్పష్టతనివ్వండి. 2 పాయింట్లు స్పష్టత కావాలి. నెంబర్ 1, అసలు ఆ రోజున శనివారం మధ్యాహ్నం అనగా నీళ్లు రిలీజ్ చేస్తుంటే ఎందుకు విజయవాడ ప్రజలకి చెప్పలేదు? ఆదివారం పొద్దున ఇళ్లకొచ్చేదాకా ఎందుకు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు? ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు కూర్చుంది? ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి, ఇప్పుడు ఆ వరదలలో చిక్కుకున్నటువంటి వాళ్ళలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, గల్లంతైన వాళ్ళు ఎంతమంది, ఇదేదన్నా స్పష్టత ఉందా? ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఎంత వాళ్ళకి పరిహారం ఇవ్వబోతున్నారు? ఈ 2 నిజాయితీతో కూడిన స్పష్టత కావాల్సి ఉంది.